కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు, హత్య రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని, లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కార్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మంద సల్మాన్ అనే దళితుడిని హత్య గావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం, అంబేద్కర్ విగ్రహం పట్టణంలోని బొమ్మల సత్రం సర్కిల్లో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా ఎస్సీ సెల్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడులు, హత్యలు, దారుణాలను తీవ్రంగా ఖండించారు. ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద దాడి చేసి హత్య గావించినటువంటి కూటమి నాయకులను వెంటనే శిక్షించాలి. వారిని కూడా ఇటువంటి అవకాశాలకు, ఇటువంటి పనులకు ఎవరు శ్రీకారం చుట్టకూడదని మీ చేతులు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అంతేగాని ప్రజలను భయపాతం చేయడం, వైసీపీ కార్యకర్తలను దాడులకు దిగడం చేయమైన చర్య. ఇటువంటి చర్యలను అందరం తీవ్రంగా ఖండిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ ఒక రెడ్ బుక్ రెడీ చేసుకుని దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే కూటమి ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోలేక, రాష్ట్రంలో పరిపాలన చేతకాక, ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఒక రాజ్యాంగంలో రాసుకున్న ప్రకారము దళితులపై, మైనారిటీలపై వాళ్ళు దాడులు చేయాలని నిర్ణయించుకొని ప్రజలను తప్పుదారి పట్టించి ఎవరైనా కానీ పింఛన్లు అడగకూడదు, ఆ పథకాలు అడగకూడదు, అమ్మఒడి అడగకూడదు, ఇవన్నిటినీ వాళ్ళు తప్పించే ఉద్దేశంతో దళిత నాయకులను, అది దళిత నాయకులు అంటే బీద వాళ్ళను టార్గెట్ చేసి ఆ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తప్పుదారి పట్టించడం కోసము దళితులను టార్గెట్ చేసి మాలా మాదిగలు మరియు మైనారిటీలను టార్గెట్ చేసి చంపుతున్నారు. చంపడమే కాకుండా వాళ్ళ మీదే కేసులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి, మీ స్థాయికి ఇది తగునా? దయచేసి మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, మీ వాళ్ళని కూడా ఇట్లా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు సల్మాన్ గారి పైన జరిగినటువంటి దాడి అమానుషం. ఆయన ఈ కూటమి ప్రభుత్వం యొక్క దాష్టికం వల్ల, ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంలో 3 హత్య గావించబడ్డారు. ఇది ఏ ప్రభుత్వానికైనా సరే మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితుల పట్ల అమితమైనటువంటి ప్రేమ చూపించి వాళ్ళ యొక్క ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళ పట్ల మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు అమానుషమైనటువంటిదని చెప్పేసి గుర్తించాల్సినటువంటి అవసరం మీకుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోతే మాకు చేత కాదు, మేము అమలు పరచలేమని చెప్పండి. అంతేగాని ఈ విధంగా అమాయకులైనటువంటి దళిత ప్రజలను మీరు పుట్టన పెట్టుకొని వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఎవరైతే మీ యొక్క అమానుషమైనటువంటి చర్యలను ప్రశ్నిస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు ఈ విధంగా చంపాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా గర్హించదగినటువంటి విషయం అని చెప్పేసి చెప్తూ, ఈరోజు అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రం ఇస్తున్నాం. సార్, మీరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, సమానంగా, సమానత్వంతో బ్రతకాలని చెప్పేసి మీరు రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇస్తే, ఈనాడు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీ యొక్క రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వారి యొక్క సొంత రాజ్యాంగమైనటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉంది. వీరికి త్వరలోనే కనువిప్పు కలగాలని చెప్పేసి మీకు మా అందరి తరపున వారికి తెలియజేయవలసిందిగా కోరుతూ, రాబోయే కాలంలో ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో మీకు కూడా అదే జరుగుతుంది.
మీకు మా ఊరు ఎంత దూరంలో మాకు కూడా మీ ఊరు అంతే దూరం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించి ఇప్పటికైనా మీరు చేస్తున్నటువంటి ఈ పిరికి పంద చర్యల నుంచి ఆపకపోతే రాబోయే కాలంలో మీరు ఎక్కడ ఉంటారో ఏమైపోతారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు డబ్బున్న వాళ్ళు, మీరు ఎక్కడైనా బతకగలరు, కానీ మిమ్మల్ని నమ్ముకొని ముందుకు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం ఆదేశాల మేరకు మృతి చెందినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తకు ముందుగా వారి ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు అండగా నిలవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా అమానుషం, అసాంఘికమైనటువంటి చర్య అని కూడా మేము భావిస్తున్నాం. నిత్యం టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి దాడులను ప్రోత్సహించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. మనకు భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి తప్ప నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడం ఎంతవరకు సబబు? ఇప్పటికే మనం గమనించినట్లయితే ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చని క్రమంలో అన్ని వర్గాలు అసంతృప్తికి గురైన క్రమంలో ఈ విధమైనటువంటి దాడులు చేయడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటి నుంచి పరిపాలన మీద దృష్టి పెట్టి ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు గురియాల నియోజకవర్గంలో మందా సాల్మన్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ యొక్క కూటమి నాయకులు వారి యొక్క లీడర్స్ అందరు కలిసి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. ఇది మూడోసారి ఇలా ఈ విధంగా ఇప్పటికే 3 వ్యక్తులను చంపడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకానొకప్పుడు చంద్రబాబు నాయుడు తన మనసులోని మాటను చెప్పకనే చెప్పినాడు, ఎవరైనా దళితులుగా పుట్టాలని భావిస్తారని. అంటే ఆయనకు దళితులపైన వ్యతిరేకత, ఒక హేయభావం ఉందనేది ఆయన మనసులోని మాటను వ్యక్తం చేసినాడు. దయచేసి మీరు ఏదో ఆ యొక్క అమరావతినో లేకుంటే రాష్ట్రానికి ఎన్నో చేస్తామని చెప్పినటువంటి మీరు ప్రస్తుతము రాష్ట్రంలో రాజకీయ శాంతి భద్రతను కాపాడవలసిందిగా కోరుచున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.